నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాలపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ మద్దులేటి వెంకటగిరి పట్టణంలోని చికెన్ పకోడా దుకాణాలపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని పాత కైవల్య నది వంతెన సమీపంలో ఉన్న చికెన్ పకోడా దుకాణాన్ని తనిఖీ చేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దుకాణంలో ఉపయోగిస్తున్న చికెన్, నూనె తదితర పదార్థాలను పరిశీలించి కొంత నమూనాను పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. ఇక పాత బస్టాండ్ ప్రాంతంలోని మరో చికెన్ పకోడా దుకాణాన్ని తనిఖీ చేయడానికి అధికారులు వెళ్లగా అక్కడి దుకాణదారుడు దుకాణాన్ని మూసివేసి ఉంచడాన్ని గుర్తించిన అధికారులు వెనుతిరిగారు. ఈ దాడుల్లో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ, వారి సిబ్బంది పాల్గొన్నారు. కల్తీ ఆహార పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ప్రజలను కోరారు. నా పేరు ఎన్ మద్దులేటి. నేను డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తిరుపతి డిస్ట్రిక్ట్. ఈరోజు ఈ వెంకటగిరి పట్టణంలో చికెన్ పకోడా మీద ఏదో అనుమానం వెలిగించినప్పుడు ప్రజల్లో ఇక్కడికి రావడం జరిగింది. ఈ చికెన్ పకోడా కూడా ఫుల్ కలర్ఫుల్ ఐటమ్స్ ఉన్నట్టుంది. నూనె కూడా మాడిపోయింది. ఆ చికెన్ పకోడా ఐటమ్ తీసి ఫుడ్ ల్యాబొరేటరీ కూడా పంపిస్తున్నాం టెస్టింగ్ కొరకు. ఆ టెస్టింగ్ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళ మీద క్రిమినల్ కేసా ఏదన్నా సబ్స్టాండర్డ్ అయితే జాయింట్ కలెక్టర్ కోర్టుకు పిలిచడమా జరుగుతుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక్క చికెన్ పకోడా కాదు, ఈ టౌన్లో ఏదున్నా కూడా చికెన్ పకోడా కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, హోటల్స్లో కూడా గోబీ కానీ ఎక్కడ కలర్ వాడడానికి అవకాశమే లేదు. కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ అసలు వాడరు. రోజు కలర్ ఫుల్ ఐటమ్స్ తీసుకున్నట్లుంటే తినే వాళ్ళకు కూడా కాలగర్భంలో క్యాన్సర్ కారకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అధికారులే కాదు, పబ్లిక్ కూడా మాకు సహకరించి ఎక్కడైనా కలర్ఫుల్ చికెన్ పకోడా కానీ, గోబీ కానీ, ఈ బేకరీ ఐటమ్స్ కూడా కలర్ఫుల్ స్పీకర్ ఉన్నట్లయితే మీరే దండించవచ్చు. మీకు అనుభవం. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి ఇప్పుడు మనం వెంకటగిరి టౌన్లో చూస్తే ఎక్కడైనా సరే దాదాపుగా 100ల కొద్దీ ఇట్లాంటి బండ్ల మీద టిఫిన్ సెంటర్లు కానీ, అలాగే చికెన్ పకోడా లాంటివి కానీ, ఇంకా రకరకాలైనటువంటి తినుబండారాలని తయారు చేసి